హలో ఎవ్రీవన్, హాయ్. నేను మీ చంద్రరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది అందరినీ చూసాను. ఓకే, చాలా రోజులైంది అందరికీ నేను కనిపించి. సో ప్రెసెంట్ ఈరోజు ఏంటి అంటే ఒక సర్ప్రైజ్ ప్లాన్ అనమాట. సో అనిపిస్తుందా ఈ పర్సన్ ఆఫీస్లో ఉన్నప్పుడు నైట్ అవుట్ చేద్దాం గో కటింగ్ అన్నాడు. సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసాం. తర్వాత ఇంద్రానగర్ అన్నాడు. మధ్యలో ఏదన్నా ఇంద్రానగర్ కాకుండా ఎంజీ రోడ్ అన్నాడు. ఎంజీ రోడ్లో ఫిగర్లు పోగొట్టారు, వెళ్దామని అన్నాడు. సో కాదు, బెంగళూరులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎంజీ రోడ్లో ఏముంటుంది అని చెప్పి. దాని గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పే పని ఉండదు. సో కాకపోతే మళ్ళీ ఇక్కడ ఇంద్రానగర్కి వచ్చాము. ఇంద్రానగర్కి వచ్చిన తర్వాత మళ్ళీ నంది హిల్స్కి వెళ్దాం అనుకున్నాం. నంది హిల్స్ బాగుండదు అని చెప్పి లాస్ట్కి ఫైనల్గా అరుణాచలం ప్లాన్ చేసాం. సో ఇప్పుడు అరుణాచలంకి స్టార్ట్ అవ్వబోతున్నాం. సో మళ్ళీ పీజీకి వెళ్ళి పీజీలో మళ్ళీ బట్టలు తీసుకొని అరుణాచలం వెళ్ళి అక్కడ స్నానం చేసి దర్శనం చేసుకోవాలి. ఇది మన ప్లాన్ అనమాట. సో చూద్దాం ఈరోజు. సో నైట్ అడ్వెంచర్ ఎలా ఉంటుందో, ఎక్కడ ఏమవుతుందో. కాకపోతే ఏంటి అంటే కార్లో వెళ్దాం అనుకున్నాం. బట్ కార్లో వెళ్ళామంటే ఈయన ఒక్కడే డ్రైవ్ చేస్తే మిగతా వాళ్ళంతా నిద్రపోవాలంట. ఆయన ఫీల్ అవుతుంది. అందుకని సో ఆయనకి బైక్లో పోవడం నచ్చదని చెప్పేసి బైక్ మీద వెళ్తున్నాం. ఇకపోతే ఈరోజు కొత్త పార్ట్నర్ ఏంటి అంటే విష్ణు. ఈయనకి ఏంటి అంటే లక్కీ నెంబర్ 2 అనమాట. నేను లైఫ్లో ఏమన్నా 2 ఉండాలా. సో బేసిక్గా ఇంద్రానగర్ అనుకుంటాం, ఇప్పుడు అరుణాచలం అనుకుంటాం. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏమన్నా సో నా ఆఫీస్ మేట్ అనమాట. ఆఫీస్ మేట్ ప్లస్ నాకు సీనియర్. సో మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను రోడ్లో వ్లాగ్ చేయను, డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళి అక్కడ వ్లాగ్ చేస్తాను. వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. సో ప్రెసెంట్ అయితే మనము అందరికీ తెలిసిందే నా బైక్. సో నా బైక్లో నేను విష్ణు, తర్వాత ఇంకొక బైక్ వచ్చి డ్యూక్. సో ఇతను బ్రో, నీ పేరేం బ్రో? సో ఇతను గుడ్ ఎల్కేజీలో పడండి. కళ్యాణ్ అనమాట, తేజస్కి ఫ్రెండ్. నాకు రీసెంట్గానే పరిచయం అయినాడు. సో మనలో ఒక్కడనమాట, నాతో బాగా కలుస్తాడు. అందుకని చెప్పి సో వీ గైస్ ఆర్ లైక్ ప్లానింగ్ ఎ ట్రిప్ విత్ యూ ఫర్ ద ఫస్ట్ టైం. ఐ హోప్ దిస్ షుడ్ బి సక్సెస్ఫుల్లీ డన్. అంటే మేము 4 ప్లాన్. బట్ ఈయనన్ను మాత్రం నమ్మకూడదు. ఆయన నిద్రపోతాడు దాంట్లో. బట్ నీకు ఇదే పడుకుంటాడు. ఆంటీల్ రాజా నాకు చెప్తున్నావా? నేను అనలేదబ్బా, విష్ణు అంటుండు. విష్ణుతో మాట్లాడుకో. అది సారీ, విష్ణు గురించి స్టార్ట్ అవుదామని చెప్పి నేనైతే మళ్ళీ పీజీకి వచ్చి బట్టలు చేంజ్ చేసుకున్నా, కోట్ వేసుకున్నా. సో దానికి తోడుగా ఇంకా ఒక బ్యాగ్ వేసుకుని బట్టలు ఎత్తుకున్నా. బట్ మళ్ళీ ఇక్కడ వాన పడడం అయితే స్టార్ట్ చేసింది. బేసిక్గా నేను గుడికి రావడం శివుడికి ఇష్టం లేదేమో. సో ఈరోజు వాన కాదు కదా, సునామీ వచ్చినా కూడా ఆ గుడికి వెళ్ళాల్సిందే ఇది ఫిక్స్ అయిపోయా. సో వానలోనే స్టార్ట్ అవుతున్నాం. బహుశా బెంగళూరులో పడుతుందేమో, సిటీ బయట పడలేదు నేను అనుకుంటున్నా. సో చూద్దాం. పోతూ దారిలో ఒకవేళ వాన ఎక్కువ పడిందంటే సైడ్లో ఆపుకొని పొద్దున కల్లా మళ్ళీ 6 లోపల రిటర్న్ ఉండాలి. బికాజ్ రేపు ఆఫీస్ ఉంది కాబట్టి. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. విష్ణు మారిపోయాడు. విష్ణు రాలేదు. విష్ణు ప్లేస్లో యశ్వంత్ని వేసుకున్నాం. యశ్వంత్ కూడా మనోడే. సో కాకపోతే చూడొచ్చు ప్రజెంట్ మనము ఆల్మోస్ట్ ఆల్ హొసూరు దాటేసాము. ఇకపోతే కోర్టులో స్టార్ట్ అయ్యి ఇప్పుడు బనీన్లో ఉన్నాం. ఏమి అంటే నా దరిద్రం ఎలా ఉందంటే వచ్చేటప్పుడు వాన పడింది. ఆ వాన వల్ల కోర్టు తడిచిపోయింది. సో దాన్ని వేసుకొని బైక్ చేయలేకపోతున్నా, చాలా బరువుగా ఉంది. అందుకని ఫ్రీగా డ్రైవ్ చేయాలని ఫిక్స్ అయిపోయా. సో ఈరోజు మొత్తం నేను ఇలానే డ్రైవ్ చేస్తా. విల్ సీ లైక్ హౌ ఇట్ విల్ హ్యాపెన్. ఎంతసేపులు ఉందని అయితే చెక్ చేద్దాము. ఇంకెంతసేపులు ఉంది? ఇంకా 3 అవర్సా? మనం గోవా పోతున్నామా, గుడికి పోతున్నామా? 3 అవర్స్ ఉందంట. ఆల్రెడీ అప్పుడే 2 అవర్స్ అన్నాడు. ఒక 1.5 అవర్ 2 అవర్స్ జర్నీ చేసాము. మళ్ళీ ఇంకా 3 అవర్స్ ఉంది అంటున్నాడు. సో యశ్వంత్ నీకు కంఫర్టబులే కదా? సో డ్రైవింగ్ ఎలా ఉంది? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. భయంకరంగా స్లోగానే వెళ్తున్నాం. బికాస్ ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి. మధ్యలో నేను తేజ వాళ్ళ పాపని కలిసి వచ్చా. కలవమన్నాడు, కలిసి వచ్చా. నాకు కలిసి వచ్చా, ఏం చేయలేదు. టెన్షన్ పడకు, మంచోడే నేను. చలో మనం ఒక బంకులో ఆగామన్నమాట. సో బాగానే ఉంది. ఏం చెప్పినావు? చెప్తాను అందరికి. ఫిక్స్ అయిపోయినావు కదా, చెప్పి మళ్ళీ ఎందుకు అడుగుతున్నా? అంతే. షోలోకి వాటర్ వెళ్ళిపోయినాయి. అన్ఈజీగా ఉంది.
మరి తీసుకొని తాగేం కాదులే. ఇప్పుడు చేయదు. ఆల్రెడీ రన్నింగ్లో పెట్టినా. సో బ్రో ఏదో చేయమంటున్నాడు. బ్రో ఏం చేయాలి బ్రో? ఏం చేయదు. సూపర్, ఎక్సలెంట్. తమ్ముడు తమ్ముడు ఈ ఎందుకు లేసి నీకు ఇప్పుడు? చిన్న ప్యాకెట్లే నువ్వు వీడియో పెట్టకరా. దీనికి వెనకాల సాంగ్ వేస్తావు, వివాహ భోజనంబు వింతైన వంట కంబు అంట. లేచింది తింటున్నావు, కూర్చొని తిను. ఓన్లీ చిప్సేనా? వీడియో కోసం మాత్రం చిప్స్ ఇచ్చినావు కదా, నిజం చెప్పు. మామూలుగా అయితే నీళ్ళు కూడా ఇవ్వవు కదా అడిగితే. నార్మల్గా అయితే వాటర్ కూడా ఇలా అలాంటిది. నా సబ్స్క్రైబర్ చూస్తాను చెప్పి నాకు చిప్స్ ఇస్తున్నాడు, నైస్ చేసుకుంటున్నాడు. నేను ఇట్లా దానికి అంత పడవు, నాకొద్దు. లేసి నేను తిన్నా, నేను కూర్చొని తింటా. తినే తిడుతున్నాడు ఎందుకంటే లేచి స్కాన్ చేయాలంట. తిట్టింది ఎవరు తిట్టింది? ఆయన స్కాన్ చేయాలని. ఆయన తిడుతున్నాడు, నేను తిడుతున్నాడు. సో బేసిక్గా నా కష్టాలు పకోడకు కూడా రాకూడదు. బికాజ్ ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అయినప్పుడు వాన పడింది కదా, ఆ వాన పడడం వల్ల షూ మొత్తం తడిచిపోయాయి. ఇంకా సాక్స్లు అయితే లోపల మొత్తం వాటర్ ఉన్నట్టుందండి. అందుకని ఇంకా సో ప్రజెంట్ ఇంకా చాయ్ తాగడానికి ఆపాము కదా, అందుకని ఒక షూ తీసేసి సాక్స్ తీసేసి పింక్ పెట్టేసాను. 2 to 3 minutes. ఇంకా ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక 134 kilometers ఉంది. అరౌండ్ ఒక 1.5 hour పడుతుంది. 1.5 hourలో మన వీలైతే ఒక 1 hour, లేదు అంటే 2 hours. బికాజ్ ఎందుకంటే మధ్యలో మళ్ళీ స్టాప్ చేసినామంటే లేట్ అవుతుంది ఖచ్చితంగా. ఫుడ్ అయితే ఫుల్ ఉంది, ఇప్పుడే చాయ్ తాగా. మార్నింగ్ వరకు ఏం వద్దు. ఇంకా వీలైతే కాసేపు తర్వాత మధ్యలో జాకెట్ వేసుకుని మళ్ళీ ఒకసారి రైడ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే తేజ ఛాలెంజ్ చేశాడు, పోయి నా ఈగోని టచ్ చేశాడు. ఏం తెలుసా? సో నా బండిలో ఆయన నాకన్నా ముందుగా 1/2 hour ముందు ఉంటానన్నాడు. సరే అని చెప్పి నాకు లేక డ్యూక్ ఇచ్చారు. అసలే నా బండి ఇస్తేనే వదలు, అలాంటి ఇంకా డ్యూక్ వేసి వదులుతానా? ఇస్తేనే వచ్చి దగ్గర ఒక 1/2 hour అవుతుంది. ఇంకా నా చుట్టుపక్కల తేజ ఒక దగ్గర ఇంకొక 10 kilometers దూరం ఉంటాడు. 130, 140. సో ఫస్ట్ టైం అయితే నేను డ్యూక్ డ్రైవ్ చేస్తున్నా. చాలా రోజు డ్రైవ్ చేశా, బట్ ఒక 2 months అయింది. 2 months తర్వాత మళ్ళీ బండి రావడంతో ఇంకా ఒకసారిగా గూస్ బంప్స్ వచ్చేసాయి. సో విచ్చలవిడిగా తోలేస్తున్నా. బట్ అయితే మేము సేఫ్గా వెళ్తున్నాం. బికాస్ ఎందుకు అంటే లైక్ వీఆర్ ఫాలోయింగ్ ద హెల్మెట్ అండ్ షూని టాప్ టు బాటమ్ మొత్తం కవర్ అయ్యాం. సో వీ డోంట్ హ్యావ్ నో ఇష్యూ. ఓకే, చూద్దాం. సో ఇంకా ఇంటర్వ్యూలు పడుతుంది అని చెప్పి చలేసాడు కదా, అది ఏం లేదు కదా. ఫైనల్గా ఒక 86 kilometers స్టార్ట్ చేసాం. ప్రజెంట్ ఒక 14 kilometers. సో ఎలా వచ్చినామంటే బండి మీద వచ్చాం. లేకపోతే నా ఫేస్ చూసి నా కళ్ళు చూసి నేను తాగినా అనుకోకండి. బేసిక్గా నాకు తాగే అలవాటు లేదు. కాకపోతే ఏంటి అంటే కంటిన్యూస్గా నేను ఒక్కడే రైడ్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకు అంటే నా వెనక కూర్చున్న అబ్బాయికి హెల్త్ బాగాలేదంట. సో నేను డ్రైవ్ చేయను అన్నాడు, అందుకని నేనే డ్రైవ్ చేస్తున్నా. ఏం బ్రో, కాఫీ బాగాలేదా? వెళ్ళిపోతున్నావు? దిస్ ఈజ్ అవర్ డ్రైవింగ్ బైక్. సో యథావిధిగా నేను వచ్చిన ఒక 20 నిమిషాల తర్వాత వచ్చాడు. బట్ నాతో ఛాలెంజ్ చేశాడు, నీకన్నా ముందు. సో నడిచాను ఇంజన్లో కాదు సార్ మిత్రమా, నడిపే వాడి నరాల్లో ఉంటుంది. వన్స్ మోర్ బ్రో, వినపడలేదు. మళ్ళీ చెప్పాలా? వేగం ఇంజన్లో కాదు మిత్రమా, నడిపే వాడి నరాల్లో ఉంటుంది. చూస్తారా? నరాలు చూస్తారా?
ఫైనల్గా అయితే అరుణాచలంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మామూలుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడతారు కదా, 500కి రూమ్ ఇస్తారు, 2 BHK వస్తుంది, 1 BHK వస్తుంది, ఇవంతా కట్టు కదా, అలా అంతా నమ్మకండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బయట స్టేట్లో ఉన్నప్పుడు బయట స్టేట్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ తమిళ్ రాకపోయినా మేనేజ్ చేసే స్కిల్స్ ఉండాలి, లేదంటే దోచేస్తారు. బట్ పర్లేదు, చాలామంది తెలుగు మాట్లాడుతున్నారు కానీ తమిళ్ మాట్లాడుతున్నారు కాబట్టి లక్కీగా ఒక రూమ్ అయితే దొరికింది. 4 పీపుల్కి 500 రూపీస్ అంట. జస్ట్ స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోతాం. బికాస్ ఎందుకంటే రేపు మళ్ళీ ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్లో ఇంత ట్రావెల్ చేసి కూడా ఆఫీస్కి వెళ్ళానంటే డెడికేషన్ చూడండి. రూమ్ కూడా అంత బ్యాడ్ ఏం లేదు, హాట్ వాటర్ ఇంపార్టెంట్, ఇక మంచి పవర్ నాప్ వేయాలి కాబట్టి బెడ్ ఇంపార్టెంట్. 2 అనుకూలంగా ఉన్నాయి. రూమ్ చూపిస్తాను. సో ఇదే రూమ్. నాట్ బ్యాడ్. సో వీళ్ళంత త్వరగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫైనల్గా అయితే కష్టాలు పడి ఇబ్బందులు పడి పొద్దున రూమ్ తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఫైనల్గా అయితే డబ్బుకైతే రావడం జరిగింది. లాకూర మేడం ఏం కనిపించదు లాకర్ రూము. సార్ బ్యాగులు పెట్టడానికి లాకర్ రూమ్ లేదు, తేజ లాకర్ రూమ్ అని అన్నాడు. ఇప్పుడు ఈ షాప్లో మనం కన్విన్స్ చేస్తామంట. 1 2 3 టిఫిన్ ఈడే తింటామని చెప్పు. ఈడ కూడా ఉంది కదా. సరే ఆడ పెడదాం బా, వచ్చి టిఫిన్ చేస్తాం. ఎట్రా ఎట్రా తెలుగు వచ్చానా? తెలుగు కన్నడ తెలుగు. ఫుడ్ ఇడే తింటాము, టిఫిన్ ఇడే తింటాము, కాకపోతే బ్యాగులు ఇది పెడతాం. పర్లేదు. స్ట్రైటా మెయిన్ గేట్ సరే సరేనా సరేనా. తేజ హాయ్ చెప్పు. తేజ ఒకసారి అందమైన ఫేస్ హాయ్ చెప్పు. సో ఫైనల్గా అయితే మొత్తానికి లేసాం, స్నానం చేసాం, చినుకులు పడుతున్నాయి. సో రావడం అయితే జరిగింది. కాకపోతే ఏంటి అంటే లాకర్ రూమ్లో ఎక్కడో నేను తెలీదు. అక్కడ హోటల్లోకి వెళ్ళేసి అక్కడ అడిగాము, టిఫిన్ ఇక్కడ చేస్తాము, బ్యాగ్స్ పెట్టుకుంటారా అంటే అని అన్నాడు. లేదు, బ్యాగ్స్ మీరు స్ట్రైట్ ఎంట్రన్స్లో పెట్టాల్సి అన్నాడు. సో ఎప్పుడైనా మీరు అరుణాచలంకి వస్తే ఒక మెయిన్ టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో మెయిన్ గేట్ ఉంటుంది. ఆ మెయిన్ గేట్ దగ్గర మనకి లాకర్ కూడా ఇస్తారంట. అక్కడ మనం ఫ్రీగా బ్యాగ్స్ అనేవి పెట్టచ్చు. ఇంకా బైక్స్ అయితే అక్కడే పార్క్ చేస్తాం. సో ప్రజెంట్ ఇప్పుడు ఇదంతా చూసుకొని మళ్ళీ మనం ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి. సో ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి. చెప్పాను అయితే. సో బేసిక్గా ఎక్స్పీరియన్స్లో చెప్తాను. ఈ ఇన్స్టాగ్రామ్లో అందమైన అమ్మాయిలు వచ్చి 500కి రూమ్ దొరుకుతుంది, 1000 రూపాయలకి 6 మంది ఉండొచ్చు అంటారు కదా, అవంతా డూప్ అనమాట. అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ.
బేసిక్గా మనం ఎంతమంది వస్తామో అంతమందికి పర్ హెడ్ 500 ఛార్జ్ చేస్తారు. హాట్ వాటర్ ఉండదు. ఆ రూమ్ అయితే ఓకే. సో బేసిక్గా నేను రూమ్ది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను కదా, చూడండి. నువ్వు రీల్ పెట్టినావు, ఆ రీల్ అమ్మాయి పేరేమన్నా చెప్పునా? టీఎంఆర్ వ్లాగ్స్ అంట. అక్క చెప్పింది పెద్దగా మీకు రూమ్స్ ఫ్రీగా వస్తాయి, 500 రూపీస్ అవుతుంది అని. అంతా డూప్ అనమాట, నమ్మకండి. సో మెయిన్గా ఏంటి అంటే ఒక స్కామ్ నేను రివీల్ చేస్తా. బేసిక్గా మనం వెళ్ళి రూమ్ తీసుకున్నప్పుడు అతనితో మాట్లాడుతాం ఏమని, మేము ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కావాలంట. సో ఫ్రెష్ అయిన తర్వాత బ్యాగ్స్ ఎందుకు మళ్ళీ టెంపుల్కి అని చెప్పి అక్కడే పెడతాం కదా. వాళ్ళు అప్పుడు ఏమన్నారు, తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు సో మేము ఓన్లీ ఫ్రెష్కి మాత్రమే డబ్బులు తీసుకున్నాం, బ్యాగులు పెట్టడానికి కాదని చెప్పి మళ్ళీ దానికి ఎక్స్ట్రా 500 ఛార్జ్ చేస్తారు. బట్ లక్కీగా మాకు ఆల్రెడీ లక్కీగా ఆ స్కామ్ మాకు తెలుసు కాబట్టి మేము ముందుగానే సేఫ్గా బ్యాగ్స్ రూమ్ వెకేట్ చేసి వచ్చేసాము. డైరెక్ట్గా అన్నతో మాట్లాడేసి ఇంకా ఈ బ్రేక్ దర్శనం ఉంటుంది కదా, డైరెక్ట్గా దానికి ఒక రేట్ ఫిక్స్ చేసి దాంట్లో వెళ్ళిపోతున్నాం. ఇకపోతే ఈ కోనేరు చూడొచ్చు, అరుణాచలంలో కోనేరు. చెప్తే అంతే. తెలిసి దీంట్లో మామూలు వదలరేమో. చేపలు అన్ని చేపలేనా? అన్నీ ఉన్నాయా? నా వాళ్ళు ఎవరు వచ్చేస్తున్నారు చూడనా, ఎవరు వస్తున్నారు మళ్ళీ మాకు సంబంధం లేదు. వాళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. సో ఇదేనమాట దేవుని. కళ్యాణోత్సవం. కెన్ మేక్ చేంజెస్ అంటారు కదా, దానికి ఎగ్జాంపుల్ నేను. సో డైరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక నంది ఉన్న ప్లేస్కి వచ్చేసాము. ఎంత పెద్ద క్యూ ఉంది, క్యూని దాటుకొని వచ్చాము. సో సీక్రెట్స్ రివీల్ చేయకూడదు, అందుకని టెంపుల్లో చేయట్లేదు. బట్ ఓకే, టు బి ఫ్రాంక్ ఏమన్నది, మనీ కెన్ మేక్ చేంజెస్. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది, చేసుకునేసాము. చాలా బాగా జరిగింది అనమాట. 26 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇది నా ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి రావడం. సో రావడం ఎంత కష్టంగా వచ్చామో దర్శనం అయిన తర్వాత అంత నెమ్మది అయిపోయింది. సో ఆఫీస్కి వెళ్ళాలి, సో లేట్ అయిపోయింది, చూడాలి ఆఫీస్లో ఏమంటారని. బట్ ఇదైతే ఉంది. సో అందరూ షాక్ అయ్యారా మళ్ళీ బొట్టు మారిందని. బికాజ్ ఎందుకు అంటే తర్వాత ఏదో పార్వతీదేవి కదా, పార్వతీదేవి కదా. సో పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాము. అక్కడ చూసినప్పుడు సో ఈ కుంభం వచ్చింది. సో 6 స్టార్ట్ అయ్యాము లోపలికి, లేట్ అయింది. భయంకరమైన ఫ్యాన్లు ఉన్నాయి కానీ అసలు అవ్వట్లేదు లోపల. ఆమ్రెడ్ రైస్, షుగర్ పొంగల్, లడ్డు,
మిల్క్ సో ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ అయితే బ్రో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? నెక్స్ట్ బయటికి వెళ్తాం. తర్వాత బెంగళూరు. ఓకే. సో ఎక్కడ ఈరోజు ఆఫీస్ లేదు, నాగుల చవితి, నాగల పంచమి ఈరోజు. కాదు, ఈరోజు లీవ్ వేసి రేపు ఆఫ్ తీసుకొని మళ్ళా ట్యూస్డే ఆఫ్ వేస్తే ఆఫీస్లో ఒప్పుకుంటారా? ఈయన మీద చెప్పేద్దామా? పోనీ ఈయనకి మోషన్స్ అనో లేకపోతే పర్సనల్ ప్రాబ్లమా? తేజాకి పర్సనల్ ప్రాబ్లమ్ అంటే అన్నకి బ్రేకప్ అయిందనమాట, అందుకని సిట్టింగ్ వేసాం. సిట్టింగ్ అంటే గ్రూప్ కూర్చొని మాట్లాడుకుని అరుణాచల్కి వచ్చేసాం. ఓయ్ బ్రో రాత్రి కొంచెం ఎమోషనల్. నా పిల్లరా, నా పిల్ల. ఇంకేంటి విశేషాలు? బిజీగా ప్రపంచం అన్నీ మారుతాయి కానీ ఈ పూరు మారదు. ఈ పూరు ఎప్పుడైతే మారుతుందో అప్పుడే సొసైటీ డెవలప్ అవుతుంది. ఎవరిది? భార్గవి కూడా వీక్ ఆఫ్. రాత్రంతా వాన, పొద్దునంతా ఎండ. సో కరెక్ట్గా అప్పుడే నేను బ్లాగ్ చేశా, బట్ అది మిస్ అయిపోయింది. ఒక 98 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ఆపకుండా కొట్టేసాం. దగ్గర ఇప్పుడు కృష్ణగిరి దాటేసి బెంగళూరు హైవేలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా నాకు 98 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా నాకు 1.5 hours టైం ఉంది. మా అమ్మ తిడతారేమో ఖచ్చితంగా వీడియో చూస్తే. ఏం కాలేదు, జస్ట్ నైట్ నిద్ర తక్కువ అయింది కదా, అందుకని ఇంకా కంటిన్యూస్గా డ్రైవింగ్ ఉన్నాము. వెళ్దాం. సో 10 minutes హాల్ట్ తీసుకొని బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి ఈ పనులు కొడితే మనం బెంగళూరుకి ఒక 40 kilometers దూరంలో ఉన్నాం. సో నా కళ్ళు ఇంకా 20 kilometers అంట. సో ఆల్మోస్ట్ ఆల్ మనం బెంగళూరులో హొసూరు దాటేసాం. సో దాటేసి వెళ్తున్నాం. లేకపోతే ఏంటి అంటే కళ్ళు ఇంకా ఎర్రగయ్యాయి. ఇలానే ఆఫీస్కి పోతే ఆఫీస్లో తప్పు అనుకుంటారేమో, అరే ఇక్కడ తాగొచ్చాడేమో అని. బేసిక్గా అలా అనుకోకండి, నేను నాకు తాగడం అలవాటు లేదు, మళ్ళీ చెప్తున్నా. సో ఎక్కువ డ్రైవ్ చేయడం వల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి అండ్ టైర్డ్ ఉన్నా. సో ఈరోజు నైట్ ఎలా నిద్రపోతానంటే నరకంలో తింటావా? ఈ పిల్లోడు బచావు నిన్నటి నుంచి సేఫ్ వెనకాల కూర్చున్నాడు. సరే ఇద్దరు చేపెట్టు. అచ్చా బాగా వస్తుంది కాదు ఏదో అన్నాడు.